టు డిబేట్. అనకాపల్లి అచ్యుతాపురం సెస్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. సెస్ ఘటనతో అచ్యుతాపురం ఉలిక్కి పడింది. కంపెనీని సందర్శించిన సీఎం చంద్రబాబు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే దారుణం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? 17 మందిని బలిగొన్న పాపమెవరిది? ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు టీకే విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఏపీ పేపర్ మిల్స్ వర్కర్స్ యూనియన్ ఎక్స్ ప్రెసిడెంట్, అలాగే సబతి ఫణీశ్వర్ గారు, టీఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్, అలాగే చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల సంఘం, అలాగే మన్నెం కోటేశ్వర్ గారు అనలిస్ట్, ఆనేపు రామకృష్ణ నాయుడు గారు టీడీపీ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్, అలాగే రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. విశ్వేశ్వర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు ఏంటి ఇలాంటి ఘటనలు? ఇప్పుడు ఫార్మాసెస్ లో వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, నిర్లక్ష్యం ఎవరిది అనుకోవాలి? ప్రభుత్వ అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడం అనేది కారణం, మెయిన్ కారణం అండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఇండస్ట్రీస్ ఇవి మన వీళ్ళ విపరీతమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చినాయండి వీళ్ళకి అందరికీ కూడా. ఆ ప్రాఫిట్స్ తోటి వీళ్ళు ఆఫీసర్స్ ని వీళ్ళే మేనేజ్ చేయడమే తప్ప సరిగా ప్రికాషన్స్ తీసుకోవట్లేదండి. ప్రతి ఫ్యాక్టరీకి కంపల్సరీగా సేఫ్టీ యూనిట్ అనేది ఉండాలి. అది రెగ్యులర్ గా మానిటరింగ్ జరుగుతూ ఉండాలండి. వీళ్ళెవరు కూడా సేఫ్టీ యూనిట్స్ ఏవి కూడా సరిగా పెట్టట్లేదు, మానిటరింగ్ అసలు జరగట్లేదు. ప్రతి ఫ్యాక్టరీ కూడా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, అలాగే బాయిలర్స్ ఇన్స్పెక్టర్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇవన్నీ కూడా వాటి మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వాటిని అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా రూల్స్ అని చూడవలసిన అవసరం ఉంది. కానీ మొన్న ఈ కరోనాలో ఈ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ కి మనం తెలుసు, కరోనా మెడిసిన్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ కానీ ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ బాగా ప్రాఫిట్స్ రావడంతో వీళ్ళ ఎక్కువ ప్రాఫిట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషనరీ మీద ఏ మాత్రం కూడా తీసుకోవట్లేదు. మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ లో డ్రాబ్యాక్ ఏంటంటే ఇండస్ట్రీస్ కి వచ్చిన ప్రాఫిట్ లో 5% సిఎస్ఆర్ నిధుల కింద సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కి, పబ్లిక్ డెవలప్మెంట్ వాటికి ఖర్చు పెట్టాలండి. కానీ ఏ ఇండస్ట్రీ కూడా వాటిని సిఎస్ఆర్ నిధుల్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ పబ్లిక్ కానీ ఖర్చు పెట్టట్లేదండి. ఆ వచ్చిన నిధుల్ని ప్రభుత్వం యొక్క ఆఫీసర్స్ వాళ్ళ మీద కంట్రోలింగ్ అథారిటీ, ఏదో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ కానీ, లేకపోతే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అఫీషియల్స్ కానీ, లేదా పొలిటీషియన్స్ కానీ, ఇలా వాళ్ళ మీద అజమాయిషీ చేసి ఆఫీసర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళేమో డబ్బులు అందేసినాయి కదా అని చెప్పి సరైన పర్యవేక్షణ కానీ అబ్జర్వేషన్ కానీ వాళ్ళు చేయట్లేదు. దానివల్ల ఏంటంటే తరచూ అన్ని ఫ్యాక్టరీలోనూ కూడా చిన్నగా కొన్ని ఎక్స్పోజ్ అవుతున్నాయి. బాగా చిన్న ఈ యాక్సిడెంట్లు పబ్లిక్ కి కూడా తెలియట్లేదు, చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం మన ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నిధులు అందడం వల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి చేయట్లేదండి. ఎందుకంటే మన వాటా మనకు వచ్చేసింది కదా అని ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళు ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి చేయట్లేదు. రెగ్యులర్ మానిటరింగ్ కానీ, రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ అసలు జరగట్లేదండి. ప్రొడక్షన్ వచ్చేస్తుంది, ఓ రోజు మిషన్ ఆపాం మనం, లేకపోతే బాయిలర్ ఆపాం, దీనివల్ల మనకి ఇంత లాస్ వచ్చేది కాబట్టి ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే ఆళ్ళపోతారని చెప్పి రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప రెగ్యులర్ గా 15 days కో 1 month కో ఆపి దాన్ని చెక్ చేసి మానిటరింగ్ చేయవలసిన అవసరం ఉంది. అలా చెక్కింగ్ కానీ సర్వీస్ కానీ ఏవి కూడా కరెక్ట్ గా ఇండస్ట్రీస్ లో జరగట్లేదు. ఎంతసేపు కూడా యాజమాన్యం ప్రాఫిట్స్ ఎంతవరకు వస్తున్నాయని ఆలోచనే తప్ప రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయటం, అలా కార్మికుల యొక్క శ్రేయస్సు ఏ ఫ్యాక్టరీ కూడా సరిగా ఆలోచించట్లేదు. దాని మీద ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వ అధికారుల మీద సరైన ఒత్తిడి తీసుకురావట్లేదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరి పర్సంటేజ్ వాళ్ళకి అందేస్తే అందరూ హ్యాపీగా ఉంటారండి. పోతే వర్కర్స్ పోతారు అంతే తప్ప ప్రజల యొక్క క్షేమ గాని, కార్మికుల యొక్క క్షేమ గాని కోరే నాయకుడు ఎవరు కూడా ఈ రోజుల్లో లేరని నేను భావిస్తున్నాను.
అంటే ఫణీశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రమాదం సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఏంటి అసలు అచ్యుతాపురం ఘోర ప్రమాదానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు మీరు? ఈ లైవ్ లో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారం అండి. ముందుగా కార్మికుల సమస్యల పైన ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ వేళ కార్మికులకు జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద మీరు లైవ్ డిబేట్ తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ముందు మన విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా పర్యవేక్షణ లోపం అయితే ఉందండి. అయితే ఇక్కడ బాయిలర్ కాకుండా రియాక్టర్ అని ఉన్నది. రియాక్టర్ అక్కడ బర్న్ అవడం జరిగింది. అది కూడా బాయిలర్ కన్నా ప్రమాదం. అది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తంలో దగ్గరగా 1100 బాయిలర్స్ ఉన్నాయి. ఆపరేటర్ తో నడిచే ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ పరిధిలో కానివ్వండి, అలాగే బిగ్ స్కేల్ పరిధిలో కానీ ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ అందరూ ఏం చేస్తున్నారంటే అండి, ఈ ఫస్ట్ క్లాస్ బాయిలర్ ఆపరేటర్, సెకండ్ క్లాస్ బాయిలర్ ఆపరేటర్స్ అని ఇద్దరు ఉంటారు. ఎవరో ఒక సర్టిఫికేట్ వాళ్ళని ఆ సర్టిఫికేట్ తీసుకోవడము, ఇన్స్పెక్షన్ టైంలో ఆ సర్టిఫికేట్ ని ఫ్యాక్టరీ ఏదైతే బాయిలర్ ఇన్స్పెక్టర్ వస్తాడో అప్పుడు చూపించేసి సర్వే అయిపోయిన తర్వాత ఈ కార్మికులకి సేఫ్టీ మెజర్స్ లో పూర్తిగా వైఫల్యం చెందుతున్న యాజమాన్యాలు దాంట్లో పర్యవేక్షణ అంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసేసి ఆ సర్టిఫికెట్ చూపించిన తర్వాత సర్వే అయిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ పాల్గొనట్లేదు. అందుకోసమే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇది కాక ఇంకో మరి బాయిలర్ పేలిన ఇంకా చాలా బాయిలర్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం మరి గ్యాస్ ఏదైతే పాలిమర్ మరి విశాఖపట్నం వేదిక లాస్ట్ టైం అయింది. అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. ఇవాళ 17 మంది చనిపోయారు. వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇచ్చినా మనుషులను తిరిగి తీసుకురాలేవు. అంచేత ఇటువంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. అంచేత లేబర్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్లు కంటిన్యూ పర్యవేక్షణలో పూర్తిగా ప్రభుత్వాలు వైఫల్యం పొందుతున్నాయి. ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందుతున్నారంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అంచేత కంపల్సరిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి మరి ఇందాక మరి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే ఇన్స్పెక్షన్ చేసినందుకు వాళ్ళు ఇంకేమైపోయినా పర్వాలేదు. ఆ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ అలాగే బోర్డు అలాగే ఉంది. ఈవేళ మరి ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తే మరి ఇంకేంటి పరిస్థితి? ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఆ ప్రజలు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే ఇటువంటి విపత్తు జరిగినప్పుడు మాత్రమే మనం చర్చించుకుంటుంటాం, దీని గురించి మాట్లాడుకుంటుంటాం. దాని చేత దీన్ని మన కంటిన్యూ ఫాలోఅప్ చేసి మరి మీరు ఏదైతే జీ తెలుగు వారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని మాలాంటి వాళ్ళు మా కార్మిక సంఘాలతో పరిచయం ఉండి ఇండస్ట్రియల్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఫాలోఅప్ చేసుకుని ప్రతి ఇండస్ట్రీలోనూ బాయిలర్ ఆపరేటర్ కంపల్సరిగా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయడంలో ఒక సీనియర్ బాయిలర్ ఆపరేటర్ ని వాళ్ళు అపాయింట్ చేయాలంటే 30,000 40,000 జీతం ఇవ్వాలి. అంచేత బాయిలర్ ఆపరేటర్ లేకుండా ఇండస్ట్రీ నడుస్తున్నాయి. అది చాలా దురదృష్టకరం. దీని మీద పర్యవేక్షణ లేక జరుగుతున్నాయి. ఏ ఒక సీనియర్ ఒక అందులో ఉన్నటువంటి హెల్పర్ ని ఓ ఫైర్ మ్యాన్ ని నీకు వర్క్ కదా నువ్వు చేసి నీకు ఎంతో కొంత ఇస్తాంలే అని చెప్పేసి అలా నీకు వర్కులు రన్ చేసేస్తున్నారు. అంచేత ఇండస్ట్రీస్ అదే విధంగా నడుస్తున్నాయి తప్ప ఇది కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాట వాడుతున్నాయి యాజమాన్యాలు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను మేడం. రైట్. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఫార్మాసిస్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవడానికి కారణాలు ఏంటంటే ఈ నిర్లక్ష్యం ఎవరిది అనుకోవాలి? మా మేఘు ప్యానల్లో పెద్దలకి జీ తెలుగు వీక్షకులకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఒకటే మేడం, కిందసారి జరిగినటువంటి వైఎస్ఆర్ మా గత ప్రభుత్వం అంటే మా పార్టీ హయాంలో జరిగినప్పుడు ఎల్జీ పాలిమర్స్ లీకేజ్ ఏదైతే ఉందో గతంలో కూడా మా ప్రభుత్వం మరి సేఫ్టీ ఆడిట్ చేసింది. అలాగే అక్కడ సేఫ్టీ యూనిట్లు కూడా పెట్టాలి ఉండాలని ఒక రకంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా మేము ఏమంటారు, గత ప్రభుత్వం చేసిందే తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు ఈ తప్పిదం జరిగిందన్న. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం అంటే వెంటనే ప్రతిపక్ష పార్టీల మీద తోసేయడం. కానీ అక్కడ సేఫ్టీ ఏంటి, మీరు ఆ యొక్క కంపెనీని ఫస్ట్ పెట్టేటప్పుడు ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం దానికి సేఫ్టీ అడుగుతాం. ఫైర్ ఇంజిన్ చుట్టూ తిరగాలి,
దాని తగ్గట్టు మీరు అపార్ట్మెంట్ కట్టాలంటాం. లేదంటే ఒక సినిమా థియేటర్ కట్టేటప్పుడు కూడా అదే సేమ్ ఒక సేఫ్టీ యూనిట్ పెట్టాలని అడుగుతాం. అలాంటప్పుడు కంపెనీలు ఒక గ్రోత్ సెంటర్ లో కంపెనీలు పెట్టేటప్పుడు ఏ రకంగా మీరు పర్యావరణానికి కానీ ఏ రకంగా మీరు సేఫ్టీ యూనిట్స్ పెడతా ఉన్నారో, ఏ రకంగా అక్కడికి చుట్టూ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రజలకు కానీ పనిచేస్తున్న వర్కర్లకు కానీ ఏ రకంగా హాని కలగకుండా ఉండేటట్టుగా సేఫ్టీగా మీరు ఆ మెథడ్స్ ఏవైతే పాటిస్తున్నారో అవి కూడా ఆ స్థానిక కలెక్టర్ గారు అవనివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణలో ఒక వారానికో ఒక నెలకైనా వెళ్ళి పర్యవేక్షణ జరపాల. ఈ ఎవరైతే పరిరక్షణ సంబంధించిన అధికారులు అవనివ్వండి వీళ్ళందరూ కూడా ఒకసారి దృష్టి పెట్టాలి ఈ కంపెనీ ఏ విధంగా రన్ అవుతుంది ఏంటనేది. ఎందుకంటే గ్రోత్ సెంటర్ లో మనం చూసామండి, ఇందులో ఆయన చెప్తున్నట్టుగా జీతానికి తక్కువ జీతం ఇస్తారు, సీనియర్లు పెట్టుకుని పనిచేసుకునే అవకాశం ఉండదు, ఏదో కానిద్దాలని చెప్పి ఆ తెలియనటువంటి అంటే ఆ పని మీద అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేయడం వల్ల కొన్నిసార్లు ఈ పొరపాట్లు జరగచ్చు. కానీ జరిగిన సంఘటన ఈ రోజు చూస్తే 17 మంది చనిపోయారు, 26 మందికి గాయాలైన, ఇంకో 23 మందికి స్వల్పంగా గాయాలైన, చనిపోయిన వాళ్ళకి ఇలా ₹1 కోటి, పెద్ద మోతాదులో దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, చిన్న మోతాదులో దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏమో 25 లక్షలని ప్రకటించారు. మనుషులు పోయిన మనుషులు మనం తీసుకురాలేము కదా. గత ప్రభుత్వం మీరు అనొచ్చు, మీరు కూడా ఎల్జీ పాలిమర్స్ లో ₹1 కోటి ప్రకటించారు, మీరు ఇచ్చారని అనొచ్చు. కానీ ఒకటి చెప్తున్నాం మేడం, మీరు ఏ కంపెనీ అయినా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము సేఫ్టీ ఆడిట్ చేసే వాళ్ళము, సేఫ్టీ ఆడిట్ చేస్తే కంపెనీలన్నీ వెళ్ళిపోతే రాష్ట్రానికి ఆదాయం ఉండదు, ఉద్యోగులందరూ కూడా నిరుద్యోగాలు అయిపోతారు. అందుకని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఎవరు ఓదారుస్తారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? నేను అదే చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరివారణ శాఖ ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన యాక్షన్ తీసుకోవాలా. ఖచ్చితంగా ఇటువంటి పరిశ్రమల పైన శ్రద్ధ పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి ముందుగానే ఇంకా అంటే దాదాపుగా 120 సార్లు జరిగినాయండి, ఒకటే కాదు 120 సార్లు జరిగినాయి ఈ సంఘటనలు. మరి ఇటువంటి సంఘటనలు మళ్ళీ రేపొద్దున్న జరగకుండా ఉండాలి అంటే తగిన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా సేఫ్టీ మెథడ్స్ అనేది వాడాలి, యూనిట్స్ ఉండాలి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై దృష్టి పెట్టి ఆయా కంపెనీలతో మాట్లాడి మీరు కమిషన్లు దండుకొని ప్యాకేజీలు తీసుకోవడం కన్నా ఈ రకంగా సార్ ఇది కంపెనీ పనిచేస్తున్న వర్కర్స్ కి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి చేయాలని వాళ్ళకి వీళ్ళ కమిషన్లు పక్కన పెట్టి మాట్లాడితే బాగుంటుందని నా యొక్క సలహా అండి. ఓకే, రైట్. చలసాని శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అనకాపల్లి అచ్యుతాపురం సెస్ ప్రమాదంలో దాదాపు 17 మంది వరకు మృతి చెందారు. ఏంటి అంటే ఇంతటి ఘోరానికి కారణమైన కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిగా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ప్యానల్ ఉన్న అందరికీ, చూస్తున్న వీక్షకులందరికీ బాధాతప్త హృదయంతోనే మీ అందరికీ నమస్కారం చెప్తూ, మొట్టమొదటిగా ఏదైతే ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గాయాల పాలైన వాళ్ళందరికీ కూడా చాలా దురదృష్టకరం. డెఫినెట్ గా తొందరగా విషయం స్పీడీ రికవరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. తర్వాత ఇది ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ పరిశ్రమ శాఖ మంత్రి ఒక డైనమిక్ మంత్రి, ఆయనకు అనుభవం మంత్రి, డెఫినెట్ గా ఆయన దీన్ని అడ్రస్ చేయాలని కోరుతూ, అలాగే లేబర్ మంత్రిగా ఉన్న వాసన్ శెట్టి గారు వారు కూడా డెఫినెట్ గా దీని మీద చాలా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నాను. రాజకీయాలు కొంచెం పక్కన పెడతాం కొంతసేపు, ఒకళ్ళొకరి ట్రేడింగ్ అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్స్. అందువల్ల దీంట్లో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వారు మంత్రి డీసీఎం గారు చెప్పినట్టే ఇది యాక్చువల్ గా విజయకృష్ణన్ గారు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఫర్దర్ ఉన్నా సరే సాల్వెంట్ ఆయిల్ బీయింగ్ పంప్డ్ ఫ్రమ్ 1 ఫ్లోర్ టు అనదర్ ఫ్లోర్, అంటే ఒక యాక్చువల్ గా సాల్వెంట్ ఆయిల్ ఏదైతుందో ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కి పంపిణీ చేసే సమయంలో అది లీక్ అయ్యి ఎలక్ట్రిక్ ప్యానల్స్ మీద పడటం వల్ల అది బ్లాస్ట్ జనరల్ గా అది బ్లాస్ట్ అయ్యి మొత్తం ఒక 200 degrees వెళ్ళిపోతే రియాక్టర్స్ మొత్తం బాయిలర్స్ అన్ని ఎక్కడ అవుతాయండి? ఇది మెయిన్ ప్రాబ్లం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అందువల్ల అంటే ఇది ఇక నిర్లక్ష్యం అనేది ప్రతిదానికి సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. అంటే దీని మీద మాట్లాడతాను కూడా నేను చెప్తాను. ఎందుకంటే కార్మాండ్ పెట్స్ అండ్ కెమికల్స్ ఇది మ్యానుఫాక్చరింగ్ చేసేది ఏంటంటే ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్. దేంట్లో అడ్వాన్స్ సైన్స్? కార్మికులు కానీ ప్రమాదాల్లో కానీ దీంట్లో కేర్ఫుల్ తీసుకోండి. ఎందుకంటే అడ్వాన్స్ సైన్స్ ఉపయోగం లేని బుర్ర తక్కువ అవన్నీ. ఇవాళ చిన్న విషయంలో సేఫ్టీ ఆఫీసర్ పెట్టుకోవడం విఫలమైంది. నేను కార్మాండ్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అని విశాఖపట్నంలో పెద్ద యూనిట్ ఉందని 45 రోజులు దాంట్లో నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సేఫ్టీ మీద నేను పనిచేశాను, రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను, అప్రూవ్ కూడా అయింది యూనివర్సిటీలో.
అందువల్ల కొంచెం కొంచెం కొంతవరకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ ప్రికాషన్ తీసుకున్న దాంట్లో ఒక అంచెలంచెల వ్యవస్థగా భద్రతా వ్యవస్థను పెట్టుకోవాలి, సూపర్వైజరీ వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో మీరు చూసారు ఇంతకుముందు ఎలాగా మన భీమవరంలో కార్మికులు, ఇప్పుడు ఎల్జీది వారు చెప్పినట్టే భీమవరంలో కార్మికులు అన్న ఇండస్ట్రీస్ లో 5 చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వామపక్ష మిత్రులు అందరూ వచ్చారు. చాలా గట్టిగా ఎసెన్షియల్ గా మూడు తీసుకున్నాం దాంట్లో. ఆ రోజు కలెక్టర్ భాస్కర్ గారు ఉన్నారు, దాని మీద బైఠాయించాం. అక్కడ మృతదేహాలతో పాటు బైఠాయించాను, నీళ్ళన్నీ ఉన్నా. ఏం చేశాం? ఒకటి కాంపన్సేషన్, దట్ ఈస్ ఓకే. ఆ రోజు అత్యధిక కాంపన్సేషన్, ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అత్యధిక కాంపన్సేషన్ ఆ రోజు. రెండో విషయం ఏంటండి, ఇది పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారు, తర్వాత కనిపించకుండా పోతున్నారు. సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? కేసు పెట్టాలన్నా నేను తర్వాత డెఫినెట్ గా మనం మాట్లాడి వెళ్ళిపోవడం కాదని ఒక అర్థం ఉండాలి. వాళ్ళు నిర్దోషిగా బయటకు వస్తే తర్వాత సంగతి. ముందర ఇవాళ అది అడ్వాన్స్ ఎక్స్టెన్షన్ 2019లో మొదలైంది. ఇంటర్మీడియట్ కెమికల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ ఉంది, ఏపీఎస్ కూడా మ్యానుఫ్యాక్చర్ ఉంది. ఇవాళ తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాల్సింది. మీరు అన్నట్టు ఇక్కడ అందరూ ప్యానలిస్ట్ అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవరీబడి. ఇవాళ మనం హడావిడి చేసినప్పుడు మాట్లాడతాం, తర్వాత కామన్ అయిపోయింది. సేఫ్టీ ఆఫీసర్స్ కానీ పలు దఫాల మల్టీ లెవెల్ చెకింగ్స్ కానీ లేకుండా ఉంటే, యథాలాపం ఉంటే, చిన్న చూడండి ఒక స్పార్క్ ప్లగ్, ఒక మన ప్యానల్స్ అనుకుంటాం ఎలక్ట్రిక్ స్పార్క్ ప్లగ్ క్రియేట్ సమ్ హవెక్. ఇవాళ దాంట్లో రియాక్టర్స్, బాయిలర్స్ అక్కడ విద్యులు చెప్పారు. పినేశ్వరరావు గారిని లక్ష్మీనారాయణ పినేశ్వరరావు గారికి అనుభవం ఉంది దాంట్లో. అందువల్ల నేను చెప్పిన ఎన్ని పరిగణలు తీసుకుని ఒక కమిటీ చేసి మన కమిటీ చేసిందా తూతు మంత్రంగా అయిపోతుంది. ఇది కాదండి. డెఫినెట్ గా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అపోజిషన్ పార్టీస్ కూడా. దీని మీద ఒక కమిటీ చేయాలి. ఇప్పుడు కేరళలో ముఖ్యమంత్రి గారు, దయచేసి ముఖ్యమంత్రి గారు పెన్న విజయన్ గారు ఉన్నప్పుడు అక్కడ ప్రతిపక్ష నాయకులు అందరినీ పిలిచి నిజంగా వరదగానే మిగతా ప్రమాదం జరిగినప్పుడు తీసుకెళ్తారు. ఆ ఫోర్స్, ఆ యొక్క విజయం ఉండాలి. ఇవాళ ఇది పర్మనెంట్ గా ఎలాంటివి జరగకుండా మళ్ళీ ఎన్ని జరిగినాయండి? అక్కడ కాకినాడలో జరిగింది, ఇక్కడ మన ఎల్జీ ఫార్మాస్, అంతకుముందు ఇక్కడ ప్రతి చోట ఇలా జరుగుతున్న నేపథ్యంలో రెండోది ఆ ఫార్మాసిటీ మీద ఇంతకుముందు నేను లాస్ట్ టైం గౌరవ మంత్రి గారు కంప్లైంట్ చేశాను. మొత్తం సీల్ పొల్యూట్ చేసే విధంగా అసలు ట్రీట్ చేయకుండా, నా ఆరోపణ అయితే నిజాయితీగా చెప్పానండి. అక్కడ మత్స్యకారులు మేము గంగవరం పోతున్నప్పుడు ఎన్ని దెబ్బలాడామండి, అక్కడ పాపారావు గారు చనిపోయారు. కానీ ఇవాళ మేము సీరియస్ అలిగేషన్ చేస్తున్నాను, అక్కడ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదని ఆరోపణ చేస్తా, ప్రూవ్ చేసుకోమనండి. ఒక యూనిట్ కాదు, ఆ లోపల నుంచి సముద్రం లోపలికి వేస్తే సముద్ర జలచరాలన్నీ దెబ్బతింటుంది. ప్రతిదీ కూడానండి మల్టిపుల్ ఆడిట్ ఉండాలి. అలాగే ప్రముఖ ఆర్ఆర్ చీఫ్ సైంటిస్ట్ బాబురావు గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, పర్యావరణ నిపుణులు ఉన్నారు. వాళ్ళతో ఇండిపెండెంట్ గా విచారణ చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. తక్షణమే వారికి న్యాయం చేయటమే. చిన్న గాయాలైన వాళ్ళు కూడా ఫ్యూచర్ పరిస్థితి వాళ్ళు ఒక్కసారి రేపొద్దున ఇంకో యూనిట్ జరగచ్చు. డెఫినెట్ గా దీని మీద ఎవరండి? ఆ కంపెనీ ఎవరిది? ఇప్పుడు ఆయన ఉన్నారు, యాదగిరి గారు ఉన్నారు, మిగతా అందరూ ఉన్నారు. డ్యూ రెస్పెక్ట్స్ నేనే వాళ్ళకి కావాలని ఎవరికి ఇష్టం ఉండదు, నేను కాదంటలేదు. కానీ ఇమ్మీడియట్ గా తక్షణమైన చర్యలు, సీరియస్ చర్యలు తీసుకుంటే ఇది మరొకళ్ళకి గుణపాఠంగా మారుతుంది. ప్రతి రోజు ఇన్ని 100 కోట్ల రూపాయలు లాభం చేసుకుంటా, ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, 1000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయల సంపదను పెంచుకున్న తప్పులేదు. నేను మన తెలుగు వాళ్ళు అంత దాకా వెళ్ళి గర్విస్తాను, మంచిదే, ఎక్కడాలైనా ఎక్కడైనా సరే. కానీ వాళ్ళ సేఫ్టీ ప్రమాణాల్లో భిన్నంగా చేయగలిగితే మాత్రం చాలా అత్యంత కఠినమైన శిక్షలు వేయాలని నేను చేస్తున్నాను. ఇది మరొకసారి ఇంకెవరో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం అండి. ధన్యవాదాలు. అంటే గతంలో విశాఖలో ఇలాంటి ఘటన చూసాం, మళ్ళీ ఇప్పుడు అచ్యుతాపురంలో రిపీట్ అయింది. అంటే ఏంటి అసలు ఇలా ఎంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి? సేఫ్టీ మెజర్స్ అండి. ఇందాక మిత్రులందరూ చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళ కమిటీ అంటున్నారు, థర్డ్ పార్టీ కూడా ఇంటరాక్షన్ ఉండాల్సిందే. నేను మళ్ళా చెప్తున్నానండి, దీంట్లో వాళ్ళు ఫ్యాక్టరీస్ బాయిలర్స్ ఇన్స్పెక్టర్ ఉంటారు, చెప్పారు 1100-1200 బాయిలర్స్ ఉంటాయి. దీనికి ఒక ఇన్స్పెక్టర్, చీఫ్ ఇన్స్పెక్టర్ బాయిలర్స్, ఒక వాళ్ళ క్యాడర్ అద్భుతమైన వాళ్ళందరికి ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి స్టాఫ్ తక్కువ పేరు. నిన్న మాట్లాడా, నేను సాయంత్రం ఎవరితో మాట్లాడుతుంటే ఆఫీసులో స్టాఫ్ తక్కువ ఉన్నారు కదండి, మేము మొత్తం అంతా ఎలా వెళ్ళగలిగితే దట్ షుడ్ బి అడ్రస్ ఇమ్మీడియట్లీ. డ్యూ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ అండ్ అపోజిషన్, దే షుడ్ బి యునైటెడ్ ఫర్ దిస్ అండి. అందువల్ల దయచేసి గమనించండి. ఎందుకంటే ఇవాళ కనుక మనం ఇలాంటివి కనుక చేసుకుంటే ఇవాళ ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇంకా వస్తే, ప్రత్యేక హోదాకు విభజన హామీలు వస్తే ఇంకా 100 ఇండస్ట్రీస్ వస్తాయి. సేఫ్టీ ఇండస్ట్రీస్ మనం చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంపోర్ట్ చేయడం కాదు, దిక్కుమాలను ఇంకోటి కూడా చెప్తాను నేను అన్నదానికి మిగతా అందరికి ఇక్కడ కాదు, మిగతా వాళ్ళకి బాధ్యతలు వచ్చి రాజకీయ నాయకుడికి. కాలం చెల్లిన దిక్కుమాల కోమాడ నా సిక్కోలు జిల్లాలో తీసుకొచ్చి కాలం చెల్లిన భూగర్భంలో అణు వ్యర్థాలు చేసేటట్టు పెడుతున్నారంటే నేను ఏ అమ్మాయికులా పిచ్చి పరిధులు ఎక్కడాళ్ళు దాని మీద ఖచ్చితం ఇచ్చాను కదా. మాకు పని అక్కడ తమిళనాడు వద్దని పంపించేస్తే మా భూగర్భంలో తీసుకొచ్చి పెడతారు. ఒక్కటే నేను చెప్తున్నాను, ఇది ఒక ఫ్యాక్టరీకి సంబంధించింది, అది జీవిత భవిష్యత్తు తరాలకు సంబంధించింది.
ఇంకో రిఫైనరీ తీసుకొస్తున్నారు, మంచిదే అంటున్నారు రిఫైనరీ. నేను కావాలని ఎందుకని మహారాష్ట్రలో వద్దన్నారు దిక్కుమాల రిఫైనరీ? అది సేఫ్టీ ప్రికాషన్స్ లేదు, ఉద్యోగాలు వస్తాయి 70,000 3,000 ఉద్యోగాలు. ఇవాళ మాకు కావాల్సింది, అక్కడ పిల్లలకు కావాల్సింది అద్భుతమైన సర్వీస్ సెంటర్స్, అద్భుతమైన వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కావాల్సింది. డెఫినెట్లీ ఈ వద్దంటలేదు, నీకు కావాలి సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకొని కావాలి. ఉన్న ఇండస్ట్రీస్ వద్ద మేము ఎందుకంటే ఉపాధి పోతుంది. ఖచ్చితమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే తప్ప ఇవాళ చెత్తకి మన అర్థం కూడా ఉంటుంది. దయచేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఫ్యాక్టరీ మీద యజమానుల మీద కేసులు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. స్పష్టంగా చెప్తున్నాను నేను. రాజకీయాలు అతీతంగా ఆలోచిద్దాం. రైట్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు కనీస ప్రమాణాలు కూడా పాటించట్లేదు. కనీస ప్రమాణాలు పాటించకుండా కార్మికులను పొట్టన పెట్టుకుంటున్న ఈ కంపెనీలకు అసలు అనుమతి ఎలా వస్తుంది? ఇప్పుడు కంపెనీలకి అనుమతి ఇవ్వడం వేరు, అనుమతి తీసుకునేటప్పుడు ఆ కంపెనీ యాజమాన్యాలు ఇచ్చేటువంటి నివేదికలు కానీ లేదా ప్లాన్స్ డిఫరెంట్. వాటి మేరకు సేఫ్టీ మెజర్స్ ఇతరత్ర ఉన్నాయా లేవా అనేటువంటిది తనిఖీ చేయాల్సినటువంటి యంత్రాంగం అది కొరబడతా ఉంది. అధికారంలో ఎవరున్నా, చంద్రబాబు నాయుడు గారున్నా, జగన్మోహన్ రెడ్డి గారున్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి గారున్నా, నరేంద్ర మోడీ గారున్నా, యాజమాన్యాల మీద తనిఖీ చేసేటువంటి అధికారాన్ని వీళ్ళు క్రమంగా తగ్గించేస్తున్నారు. సెల్ఫ్ సర్టిఫికేట్ల పేరుతోటి, అంటే మా కంపెనీలో అన్ని సక్రమంగానే ఉన్నాయని వాళ్ళకే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు గడిచినటువంటి కొద్ది సంవత్సరాలుగా. సెల్ఫ్ సర్టిఫికెట్స్ అంటే ఏమిస్తారు? ఇప్పుడు ఉదాహరణకి తనిఖీలు చేయాలి బాయిలర్స్, లేకపోతే ఇవన్నీ తనిఖీ చేయాలి, సిబ్బంది ఉండరు. సిబ్బంది ఉండటానికి మరి బాయిలర్స్ ఇన్స్పెక్టర్లని నియమించాల్సినటువంటి ప్రభుత్వానికి పట్టదు. కార్మిక శాఖ వాళ్ళకి కనీస వేతనాలు అమలు జరుగుతున్నాయా లేదా ఇతరత్ర అనేటువంటి దానికోసం మీరు ఎవరు తనిఖీలకు వెళ్ళొద్దు. తనిఖీలకు వెళ్ళేట్లయితే పరిశ్రమలు రావు, లేకపోతే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పేసి తనిఖీ సిబ్బందిని కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి సమస్య కాదు. ఉదాహరణకి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, కేరళలో కైటెక్స్ అనేటువంటి ఒక కంపెనీ, దుస్తులు తయారు చేసేటువంటి కంపెనీ, అది కాలుష్యాన్ని వెదజల్లుతా ఉంది. అదేవిధంగా అక్కడ కొన్ని చట్టాలను పాటించకపోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి విజయన్ ప్రభుత్వము తనిఖీ చేయడానికి పంపించి కొన్ని చర్యలు తీసుకోండి. ఆ కోపంతో ఆ కంపెనీ, మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టాం, మీరు మా మీద తనిఖీలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అది కావాలి ఇది కావాలి అంటున్నారు అని చెప్పేసి వచ్చి ఎక్కడ పెట్టింది? వరంగల్లో పెట్టింది. వరంగల్లో ఏమని పెట్టారు? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమని చెప్పింది? మేము ఎలాంటి తనిఖీలు చేయం, మీకు అవసరమైన సౌకర్యాలు అన్ని ఇస్తాం, పరిశ్రమలు రావాల్సిందే, సౌకర్యాలు ఇవ్వాల్సిందే, కానీ మేము తనిఖీలు చేయం, మేము భద్రత గురించి మేమేం పెద్దగా పట్టించుకోము. ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని అంటే ఇది. మొత్తం ఇవాళ అదే ఉన్నది. అందుకనే ఏ పరిశ్రమలో అయినా ఎక్కడైనా కానీ ఈ విధమైనటువంటి దారుణం జరుగుతూ ఉంది. ఉదాహరణకి భీమవరం నర్సాపురం దగ్గర తుందూరులో ఒక రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కాలుష్యానికి అక్కడ ఆ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి జనం అందరూ కూడా వ్యతిరేకత చేస్తే ఆ మేనేజ్మెంట్ కు మద్దతుగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళందరినీ అణిచివేసి కేసులు పెట్టి జైళ్లకు పంపించింది. దేనికండి? పొల్యూషన్ ని నివారించండి, పొల్యూషన్ నివారణకి అవసరమైనటువంటి చర్య తీసుకోండి, మొత్తం ఆ ప్రాంతం అంతా కాలుష్యం అవుతోందని ఆందోళన చేసినది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అప్పుడు నేను అధికారానికి వస్తే మీ కేసులన్నీ ఎత్తేస్తానని చెప్పారు. వాళ్ళు ఇప్పటికీ ఆ తుందూరు బాధితులందరూ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అందువలన మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తనిఖీ వ్యవస్థలని వీటన్నిటిని వదిలేసి పరిశ్రమలు రావాలి. ఇప్పుడు మనం చూసాం, కర్ణాటకలో 75% పెట్టాలని అంటే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ఏమని ప్రకటించాడు? మేము అట్లాంటి మీ మీద నిబంధనలు పెట్టాం, మీరు మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి వాళ్ళు కార్మికుల పట్ల, వాళ్ళ సంక్షేమం పట్ల బాధ్యత తీసుకుంటారని ఎట్లా అనుకోగలం? అందుకని మొత్తం అందులోనూ ఈ సెజ్జుల్లో మరీ దారుణం. సెజ్జులకి కొన్ని కార్మిక చట్టాలను కూడా మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాలు చేసింది. అక్కడ తనిఖీలు చేయడానికి కానీ, లేకపోతే పని గంటలు కానీ, కనీస వేతనాలు కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరుతో ఉన్నటువంటి వాటిల్లో దారుణమైనటువంటి పరిస్థితులు, మహిళలు కానివ్వండి, పురుషులు కానీ.
అందువలన మొత్తం మన వ్యవస్థ మొత్తం కూడా ఏంటంటే కార్పొరేట్లకి. రెండోది, మనకి విదేశాల్లో నిషేధించినటువంటి వాటిని ఇప్పుడు షిప్ బ్రేకింగ్ ఉంది. షిప్ బ్రేకింగ్ అనేటువంటిది ఐరోపా దేశాల్లో కానీ అమెరికా దేశాల్లో కానీ అనేక నగరాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తా ఉంటే ఎక్కడికి తీసుకొచ్చి పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో షిప్ బ్రేకింగ్ పెట్టడానికి ట్రై చేశారు. అంటే కాలుష్యం వెదజల్లేటువంటి వాటన్నిటిని మనం తెచ్చుకుంటున్నాం. ఉపాధి కల్పిస్తారు లేదా పెట్టుబడులు వస్తాయనేటువంటి పేరుతోటి. అందువల్ల ఇది ఒక చాలా దుర్మార్గమైనటువంటిది. లేదా పర్యావరణానికే కాదు, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు తెచ్చేటువంటి పాలకులు ఇవాళ అధికారాల్లో కొనసాగుతున్నారు. అందుకని దీని మీద, ఇటువంటి వాటి మీద పర్యావరణవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని సిఫార్సులు చేసినా ఎన్ని చేసినా పట్టించుకునే ఇప్పుడు జనావాసాలు చాలా కంపెనీలు వస్తున్నాయి. ఏంటి అంటే ఇన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు, మరి అధికారులకు కనిపించట్లేదా? ఉండాలి. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే జనానికి ఏంది, అది పొల్యూషన్ వెదజల్లే బోర్డు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎక్కడన్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి సిబ్బంది గాని అధికారులు గాని ఎక్కడన్నా చేస్తున్నారా? ఉదాహరణకి కొల్లేరు సరస్సు ఉంది. దాన్ని ఎంత కాలుష్యం చేశారండి, మన కళ్ళ ముందే కదా రోజు చూస్తున్నాం మనం. ఇట్లా మొత్తం ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి సముద్రాన్ని మొత్తం కూడా కాలుష్యం చేసి పారేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి తెలియకుండా జరుగుతున్నాయి కాదు, అందరికీ అన్ని తెలుసు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. మన విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఈ సిఎస్ఆర్ నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎమ్మెల్యేల పేరుతోటి లేకపోతే వాళ్ళు చేసేటువంటి ట్రస్టుల పేరుతోటి ఆ ట్రస్టులకి ఇచ్చి వాళ్ళు చేయడం సంతృప్తి పరిచేటువంటి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఆ కథలన్నీ అందరికీ తెలిసినవే. అందువలన చాలా దుర్మార్గమైనటువంటి విధానాలని అనుసరిస్తున్నారు. దీని మీద జనం కదిలి జనం ఆందోళన చేస్తే తప్ప ఈ అధికార యంత్రాంగం, ఓ ముఖ్యమంత్రి రావచ్చు, మాజీ ముఖ్యమంత్రి రావచ్చు, లేదా రాజకీయంగా వాళ్ళు ఎట్లా చేశారు వీళ్ళు ఎట్లా చేశారు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఒక రోజులో జరిగేటువంటి పరిణామాలు కాదు. అందుకని ఇది ఒక ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, మొత్తం కార్మికులే కాదండి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కూడా ఇప్పుడు పాలిమర్స్ చూసినప్పుడు మనం బయట వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం కదా. అందువలన ఇది ఒక విషవలయం లాగా తయారైంది. పరిశ్రమలను ఆకర్షించేటువంటి పేరుతో అడ్డగోలుగా హామీలు ఇస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. చాలా గర్హనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నదనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. రామకృష్ణ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అచ్యుతాపురంలో జరిగిన ఘటన చూశారు. ప్రమాదానికి అసలు కారణాలు ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు కార్మికుల కోసం తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? నమస్కారం అండి. ఇలాంటి ఘటనకి మనం ఈ రోజు డిబేట్ లో పాల్గొంటామని నేను అసలు ఊహించలేదు. ముఖ్యంగా సారీ. అయితే ఏంటంటే మనకి రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు ముందుకు అభివృద్ధి జరగాలన్నా, ఆర్థిక పరంగా మనం ముందుకు సాగాలన్నా, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా పరిశ్రమలు అనేవి రావడం చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. అయితే వచ్చేటప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చేటప్పుడు దాంట్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతి పరిశ్రమకి ఒక ఇలాంటి కెమికల్ పరిశ్రమ ఉంటే వాటికి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే డిఫరెంట్ పరిశ్రమలకి. కానీ వీళ్ళు పరిశ్రమలు వచ్చినంత వరకు ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి కూడా అధికారులు చేయాల్సినటువంటి పని వాళ్ళు సరిగ్గా సక్రమంగా నిర్వహించట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏర్పాటు అయినంత వరకు ఏ ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా ఫైర్ సేఫ్టీ గానీ, లేదనుకుంటే ఇతరత్ర ఇప్పుడు ఇలాంటి రియాక్టర్స్ విషయంలో గానీ, కెమికల్ దీంట్లో గానీ ఇవన్నీ చూస్తున్నారు. కానీ క్రమేపీ స్టార్ట్ అయిన కొద్ది నెలల తర్వాత గానీ, కొన్ని సంవత్సరాల తర్వాత గానీ దానిపైన పూర్తిగా విడిచిపెట్టేసి ఇంకా పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్య అధికారులతో మాత్రమే సంప్రదింపులు జరుపుతారు తప్ప గానీ నామమాత్రపు చెకింగ్లు అనేవి జరుగుతున్నాయి. దానివల్లే ప్రధానంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఒక బాయిలర్ గానీ, లేదంటే ఒక రియాక్టర్స్ వీటికి సంబంధించి గానీ ప్రతి దానికి కూడా కొంత టైం ఉంటుంది. ఆ టైం అనేది అది దాని తాలూకా ఏ టైం వరకు అది పనికొస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే బయట ఏమైనా తీసుకుంటే ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో వాటికి కూడా ఇది ఇన్ని సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత దాని తాలూకా వర్క్ ఇలాగా ఇదవుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలుసు. గాని ఈ అధికారులు సరిగ్గా చెక్ చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీని ద్వారా మనం ఏంటంటే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి.
అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యల పట్ల ప్రజలు తిరుగుబాటు చేసినా, ఉద్యమాలు చేసినా బయటికి అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పరిశ్రమలు స్థాపించిన వాళ్ళు అలా ఊహించుకుంటారు. అలాగే పరిశ్రమలు స్థాపించిన తర్వాత ఇలాంటి ఘటనలు జరిగితే ఇటు ప్రజలు చాలా ఇబ్బందులు పడి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైపోతారు. ఇంకెక్కడైనా పరిశ్రమ పెడితే మొన్న అచ్యుతాపురంలో ఇలా జరిగింది, మన ప్రాంతంలో కూడా ఇలా జరగడం వల్ల మన వాళ్ళంతా కూడా మరణించే పరిస్థితి ఉంటుంది. లేదంటే దాని ద్వారా వచ్చినటువంటి ఆ వాయువుల వల్ల మనం ఆ విషవాయువులు పీల్చి మనకి అనారోగ్యాలకు గురవుతామన్నటువంటి అభద్రతాభావం కూడా ప్రజల్లో ఉంటుంది. కనుక ఇదంతా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వాలు కూడా ఏమవుతున్నాయంటే రాజకీయంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఒక పార్టీ పైన ఇంకో పార్టీ అలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటూ పోవడం వల్ల మనం అభివృద్ధి పదంగా వెనక్కుంటున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అయితే తాత్కాలికంగా ఉపశమనం కలిగించిందే తప్ప కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇంకా కాలేదు. ముందు అధికారుల్ని, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రిగా ఉన్నారు కనుక ఆయన గతం మాదిరి కాకుండా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు కొన్ని వ్యవహారాల్లో. ఇలాంటి వ్యవహారాల్లో కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అధికారులతో రివ్యూ పెట్టి ప్రతి పరిశ్రమను కూడాను పిన్ టు పిన్ చెక్ చేసి ఈ తాలూకా వ్యవహారం భవిష్యత్తులో ఇలాంటివి ఇంకేవి జరగకుండా ఉండడానికి ఎన్ని చర్యలు అయితే ఉంటాయో వాటన్నిటిని తీసుకోవాలని నేను ఈ రోజు కోరుకుంటున్నానమ్మా. రైట్ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు కంపెనీలకు తమ లాభాపేక్ష తప్ప కార్మికుల కష్ట నష్టాలు, ప్రాణాలు మాత్రం లెక్క లేకుండా పోతున్నాయి. అంటే ఏంటి అసలు కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మా యాజమాన్యం ఎవరు కూడా కార్మికులు చంపేయాలి, జనాన్ని చంపేయాలి అని ఎవరు కూడా కోరుకోరు. యాజమాన్యం బిజినెస్ అది, వాళ్ళ లాభాపేక్షతోటే వ్యాపారం చేస్తారు ఎవరు చేసినా సరే. అది సవ్యంగా సక్రమంగా జరగాలి. అలా జరగకుండా ఉండడానికి చూసినట్లయితే యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతాయి. అవునమ్మా, ఈ ఘటనలో యాజమాన్య నిర్లక్ష్యం అవడానికి కారకులు ఎవరు? ప్రభుత్వాధికారులు. కంటిన్యూస్ మానిటరింగ్ ఉండి బాయిలర్ ఇన్స్పెక్టర్ గాని, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గాని ఆ ఫ్యాక్టరీకి ఎంత కాలం క్రితం వెళ్లారు, వాళ్ళు ఏ రకమైన సర్టిఫికెట్స్ ఇష్యూ చేశారు, అలా జరగడానికి మెయిన్ కారకులు ఎవరంటే నా ఉద్దేశంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్ ఇన్స్పెక్టర్, వీళ్ళ కారకులు. ముందు వీళ్ళు సస్పెండ్ చేసేయాలి సడన్ గా, అర్జెంట్ గా. ఎందుకంటే వ్యాపారం చేసుకునేవాడు ఎంతసేపు డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తాడు కానీ వాడికి మిగతా విషయాలు అంత పట్టవు. కానీ ఈ మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం పెద్ద జీతాలు ఇచ్చి పెట్టినటువంటి బాయిలర్ ఇన్స్పెక్టర్ గాని, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గాని, లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు గాని, లేదా డ్రగ్ కంట్రోలర్స్ గాని, వీళ్ళందరూ ఎందుకు ఇంత జీతాలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్షన్ చేయకుండా, మానిటరింగ్ చేయకుండా. వాళ్ళు సరైన మానిటరింగ్ చేయకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ సంస్థల నుండి అనుమతులు లేకుండానే కొన్ని కంపెనీలు నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎలా సార్? మరి ప్రభుత్వం ఏం చేస్తుందా? నిద్రపోతుందా? అనుమతులు లేకుండా ఫ్యాక్టరీ రన్ చేస్తే ఇమీడియట్ గా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ లేదా బాయిలర్ ఇన్స్పెక్టర్ వెళ్ళి మీ బిల్లు సీజ్ చేయాలి కదా ఇండస్ట్రీ. వాళ్ళు ఎందుకు సీజ్ చేయట్లేదు వెళ్ళి? ఇవన్నీ కూడా అమ్మా ఇవాళ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో జరిగినంత ఫ్రాడ్ ఎక్కడా జరగట్లేదు. కరోనా వచ్చిన తర్వాత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అందరూ కూడా మల్టీ మిలియనర్స్ అయిపోయారు. వాళ్ళ డ్రగ్స్ ఇవి మందులు అమ్మేసి వాళ్ళ ఎవడైనా సరే కేర్లెస్ గా బాయిలర్ ఇన్స్పెక్టర్ కొనేస్తాం, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కొనేస్తాం, ఎమ్మెల్యేలు కొనేస్తాం, ఎంపీలు కొనేస్తాం అనే స్థాయిలో ఉండి వాళ్ళు ఎవరికి కూడా కేర్ చేసే పరిస్థితుల్లో లేరు. ఈ నిజంగా ఈవేళ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో నాకు నిజంగా షుగర్ ఉందమ్మా, నెలకు సరిపడిగా మెడిసిన్ స్ట్రిప్స్ తెచ్చుకుంటా. అందులో సగం స్ట్రిప్స్ సరిగా పనిచేస్తే సగం సరిగా పనిచేయవు. అంటే సగం దాంట్లో మెడిసిన్ ఉంటుంది, సగం దాంట్లో శుద్ధపొడి ఉంటుంది. అంటే ఆ రకంగా కూడా ప్రజలు చీట్ చేస్తున్నారు డ్రగ్స్ కంపెనీ ఓనర్స్. వాటిని మరి డ్రగ్ కంట్రోలర్ ఉంటున్నాడు, వాళ్ళ కింద స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, అందరికీ తెలిసింది. మీరు కనుక ప్రభుత్వం ఫస్ట్ అర్జెంట్ గా ఒక డ్రగ్ కంట్రోలర్ గాని, లేదా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గాని, లేదా బాయిలర్ ఇన్స్పెక్టర్ గాని వాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు వాడి ఆస్తి ఎంత, ఇప్పుడు ఈవేళ వాడు 10-15 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వాడికి వాడి బంధువుల దగ్గర ఉన్న ఆస్తి ఎంత అనేది కనుక సిఐడి దర్యాప్తు చేయితే ఒకడు 100 కోట్లు 200 కోట్లు వెనకాల వేసేసి ఉంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి డబ్బు వస్తుందా రావట్లేదని ఆలోచన తప్ప యాజమాన్యం రూల్స్ పాటిస్తుందా, వర్కర్స్ సౌకర్యాలు చూస్తున్నారా,
లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకుంటారు. ఇవన్నీ కూడా అనవసరం అమ్మా. వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. దాని మీద పర్యవేక్షణ చేయవలసినటువంటి ప్రభుత్వం కూడా, అది ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ముఖ్యమంత్రి కానీ ఎవరైతే కానివ్వండి, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే, ఏంటంటే ఎంతసేపు ఆ ఫ్యాక్టరీ కూడా మనకి ఎలక్షన్ ఫండ్ ఎంత ఇస్తాడు, నెగోషియేషన్, లేదా ఏదైనా జరిగినప్పుడు ఆడి దగ్గర నుంచి మనం ఎంత లాగొచ్చు, ఇదే చూస్తున్నారు తప్ప ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సరిగా పనిచేయని ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకున్న ఒక ముఖ్యమంత్రి గారి, మంత్రి గారి పేరు చెప్పండి. ఈ గత 20-30 సంవత్సరాల కాలంలో వీళ్ళంతా కరప్టెడ్, అందరికీ తెలుసు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కరప్టెడ్, కంట్రోల్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కరప్టెడ్, బాయిలర్ ఇన్స్పెక్టర్ అందరూ కరప్టెడ్. నాకు అనుభవంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, రాజమండ్రిలో ఫ్యాక్టరీ ఉందమ్మా, వాళ్ళు పొల్యూషన్ కంప్లీట్ గా గోదావరి అంతా పొల్యూషన్ చేస్తారు. శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ప్రతి నెల కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఎంత జీతం వస్తుందో దానికి రెట్టింపు జీతం ఫ్యాక్టరీ వాళ్ళు పంపించేస్తారు డైరెక్ట్ గా వాళ్ళకి. అంటే ఆ రకంగా ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళ కూడా ఈ ఆఫీసర్స్ మేనేజ్ చేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు వాళ్ళకి ఏదో జరిగిందంటే ఏదో జరిగిపోతుంది మనకెందుకు అనుకుంటున్నారు. కానీ పూర్వంలాగా మన శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి. ఎవడొస్తాడు, జనాలు ఎవరు. ఏంటంటే జనాలకి ఎన్ని అక్కర్లేదు, ఎవడో ఏదో చేసేసి సంపాదించి పెడితే అనిపించేద్దాం. అంతేగాని మనం కూడా ఇందులో పోరాటం చేద్దాం, అందరికి న్యాయం చేద్దాం అనే ఆలోచనలో ప్రజలు కూడా లేరు. ప్రజలు ఎప్పుడైతే అలా లేరు, ఆటోమేటిక్ గా అధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సంపాదించుకుంటారు. ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చేసి లెక్కేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఇది ఒకరు తప్పంటానికి కాదు, సిస్టమే రాంగమ్మా. కంప్లీట్ గా రెగ్యులర్ మానిటరింగ్ జరగాలి. అలా మానిటరింగ్ జరుగుతుంది. ఏదైనా ఫ్యాక్టరీ మూతపడిపోద్ది అనుకున్నప్పుడు యజమాని కూడా చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఎవడో కూడా ఫ్యాక్టరీ మూసుకోవడానికి కోరుకోడు, అలాగే వర్కర్ సరిపోవాలని ఏ యజమాని కూడా కోరుకోడు. మానిటరింగ్ లేకపోవడం అలా జరుగుతుంది. కంటిన్యూస్ గా రెగ్యులర్ మానిటరింగ్ జరిగి, అలాగే ఎప్పటికప్పుడు మంత్లో ఒకసారి షట్ డౌన్ చేసి అన్ని కూడా క్లీన్ చేసి ఎక్విప్మెంట్ అందిందాక ఆయన చెప్పారు లక్ష్మణరావు గారు. ఏంటంటే ఓల్డ్ పనికిరాని ఎక్విప్మెంట్, ఇప్పుడు కార్లు కానీ బస్సులు కానీ ఉంటాయి అంటే లైఫ్ 15 ఇయర్స్ దాటిన తర్వాత అవి తిప్పడానికి వీల్లేదు. కానీ బస్సులు తిప్పేస్తారు అందరూ. స్కూల్ బస్సులు అన్ని కూడా 20 ఏళ్ళు, అసలు ఆర్టీసీ తిప్పేస్తారు. 30-40 సంవత్సరాల క్రితం ఆర్టీసీ బస్సులు రోడ్డు మీద తిప్పేస్తారు. కానీ రూల్ ఏంటంటే 15 ఇయర్స్ దాటిన బస్సులు తిరగకూడదు, 15 ఇయర్స్ దాటిన కార్లు తిరగకూడదు. కానీ బస్సులు తిప్పేస్తారు, గవర్నమెంట్ తిప్పేస్తారు. అంటే రూల్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయిన ఎక్విప్మెంట్ తో రన్ చేస్తే ఆటోమేటిక్ గా యాక్సిడెంట్లు అవుతాయమ్మా. దాన్ని మానిటరింగ్ చేసి పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారుల మీద ఉంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. ఎవడికాడు ఆడు పర్సంటేజ్ వాటాలో వాడికి మనీ వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఎవరో ఆలోచించలేదు. ప్రజలు కూడా ఆ గురించి వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఏదో జరిగిపోతుంది, జరగనే. అయితే శ్రీనివాస్ గారు చేసిన పోరాటానికి ప్రత్యేక మనకి హోదా ఎప్పుడో రావాలి. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు ఏది అసలు కదిలిగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇప్పుడు ఈయన మాట్లాడు. ఏదో ఇదంతా కళ. మనం ఏదో కొంతమంది వ్యక్తులు ఏదో అలా పోరాటాలు చేస్తూ ఉంటారు, అంతకు తప్ప. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రైట్. చలసాని శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు కార్మికులు ప్రమాదంలో చనిపోతే ఎంతో కొంత ముట్ట చెప్పి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? అంటే చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇస్తే సరిపోతుందా? పరిహారం కూడా అవసరమే, కానీ అది ఎక్కువ ఇందాక పెద్దలందరూ చెప్పారండి, అది ప్రాణాలను తీసుకురాలేము. ఆ చనిపోయిన ఆయన కుటుంబం, మొత్తం కుటుంబం అంతా సఫర్ అవుతుందండి. మొత్తం కుటుంబం అంతా సఫర్ అవుతుంది. శిక్ష ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్తానండి, మొత్తం కుటుంబానందరికీ శిక్ష అయింది. విధాకరం ఇప్పుడు అక్కడ చాలా వాళ్ళు చూశాను. అక్కడ బంధువులు కానీ, అక్క చెల్లెలు కానీ, భార్య కానీ, కొడుకు కానీ వేదన అసలు బాడీ మనం మాటలు చెప్పుకోవడానికి కూడా బాధ. సభ్యులను ఎవరు ఓదారు సార్? వాళ్ళ భవిష్యత్ ఏంటి అసలు వాళ్ళని చూసుకోవడానికి దివంగతులైన వాళ్ళని చూసుకోలేని పొజిషన్ లో కూడా ఉన్నారు. వాళ్ళు చూసి తట్టుకోలేని పొజిషన్ లో ఉన్నారు. దిస్ వాట్ దే డిజర్వ్ ఆల్ దే లైఫ్ దే సేవ్డ్ దేర్. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఒక్కటి చెప్తున్నానండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యులే. తప్పనిసరిగా ఇందాక చెప్పాను, విభజన హామీ అన్నిటి కూడా చేస్తున్నాం, దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని ఉన్నాయి. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, వాళ్ళు ఏదైతే కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యి ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా కంపెనీ మీద చర్య తీసుకోవాల్సిందే. దానివల్ల ఇండస్ట్రీస్ పోతాయంటే మేము ప్రత్యేక తెచ్చుకోండి, బ్రహ్మాండమైన ఇంకా 2027 వరకు ఉంది తెచ్చుకునే ఇది ఉంది, హక్కు ఉంది. ఇంకా ఈశాన్య రాష్ట్రాలు కొన్ని ఇస్తారు ఇన్సెంటివ్స్ అన్ని 0% ట్యాక్స్ గుజరాత్ పట్టు. మనకి ఏం కావాలో పర్యావరణ హితమైన ఇండస్ట్రీస్ తెచ్చుకోవచ్చు.
ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతే మూసేయాలని కోరుకోం, కానీ దాని మీద స్ట్రింజెంట్ నార్మ్స్ పెట్టాలి. థర్డ్ పార్టీ మళ్ళీ రిపీట్ చేస్తాను దయచేసి, థర్డ్ పార్టీ డెఫినెట్ గా ఈ దేశంలో పర్యావరణాన్ని కాపాడటానికి ప్రాణాలు అర్పించే వాళ్ళు ఎంతమంది అండి, ఎన్ని కార్మికులు పడుకున్నాం. కార్మిక నాయకులు వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇండస్ట్రీస్ వ్యతిరేకంగా కొంతమంది దిక్కుమాల శక్తులు ప్రచారం చేస్తున్నారు. అబ్సల్యూట్లీ నాట్. ఇండస్ట్రీ బాగుంటేనే 10 మంది కార్మికులు వస్తారని కోరుకుంటారు, కార్మికులు శ్రేయస్ కోరుకుంటారు. ఇవాళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇవాళ? అందువల్ల మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మూసేసి ప్రైవేట్, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ గట్టి నామ్స్ ఉంటాయి. అక్కడ జవాబుదారీ వ్యవస్థ ఉంటుంది, స్ట్రిక్ట్ నామ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు డబ్బే, అందరూ చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, డబ్బే పరమావధిగా మాట్లాడుకుని వెళ్ళిపోతున్న నేపథ్యంలో నేను ఇంతకుముందు దాన్ని దయచేసి మీరు అనుమతిస్తే వెళ్తానని వేరే చోటుకి వెళ్ళాలి విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ. కానీ ఒకటి చెప్తున్నాను, మీ అందరినీ నేను కోరుతాను, ఎందుకంటే మీ అందరూ యాక్టివ్ లైఫ్ లో ఉన్న వాళ్ళే. వాళ్ళు తక్షణమే కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి. రెండో విషయం, థర్డ్ పార్టీ వీళ్ళ ఎంప్లాయ్మెంట్ బాయిలర్స్, ఇన్స్పెక్టర్ బాయిలర్స్, అలాగే ఫ్యాక్టరీస్ లేబర్ ఈ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉన్నారో వాళ్ళ జాబ్ ఫుల్ఫిల్మెంట్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కూడా పెట్టాలండి. నిజాయితీ పరులైన వాళ్ళు, గట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో తప్పించే వాళ్ళు. థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ పెట్టాలి. సెజ్లో ఉన్న సెజ్లో ఉంటే వాళ్ళు మీరు యూనియన్ కార్బైడ్ వల్ల పాపాలు నగరం అయిపోయింది. ఎల్జీ పాలిమర్స్ అక్కడ మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు బయట వాళ్ళు కూడా దెబ్బతిన్నారు చుట్టుపక్కల. అందువల్ల స్ట్రింజెంట్ నార్మ్స్ తో పాటు ఇప్పుడు గతంలో ఎస్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం చూసాం, ఉత్తరాంధ్రలో వణికించింది. మరి ఆ తర్వాత కూడా ఏంటి అసలు అధికారులు ఇంకా యాక్షన్ తీసుకోకపోతే? మన సబ్మిషన్ మీకే. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ థర్డ్ పార్టీ కావడం వల్ల ఇలా జరుగుతూ ఉందని అంటున్నారు. మరి థర్డ్ పార్టీ కాదని నేను చెప్పింది, పర్యావరణ నిపుణులు. ఆ థర్డ్ పార్టీ కాదు, పర్యావరణ నిపుణులు ఎంతమంది ప్రాణంగా పెట్టి పనిచేసేవాళ్ళు ఉన్నారు, ప్రాణం అర్పించేవాళ్ళు ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ అంటే ఫార్మల్ కాదండి. బాయిలర్స్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ ప్రథమ ద్వితీయ ఫస్ట్ గైడ్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి. సెకండ్ మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళు ఆల్ థర్డ్ పార్టీలు కాదండి, వీళ్ళు అప్రూవ్. థర్డ్ పార్టీ అంటే ఆ థర్డ్ పార్టీ కాదు, ఖచ్చితంగా మిగతా వాళ్ళ పర్యావరణం కాపాడటానికి ఉండే ఎన్జిఓస్ చాలా ఉన్నాయి, వాళ్ళు కమిటీ మెంబర్స్ వేసుకోవాలి. వాళ్ళు దేనికన్నా కాంప్రమైజ్ కారండి, నేను అది కోరుకుంటున్నాను. వాళ్ళ మీద వాళ్ళ కేసు, పోలీస్ కేసు అయితే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటించారు, చాలా సంతోషం. కానీ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు చాలా సాఫ్ట్ గా మాట్లాడి వెళ్ళిపోయారు. దయచేసి వాడి పార్టీ వారు అక్కడ ఉంటే మా వాదన వారికి తెలియజేయండి. ఇది సరైన సిద్ధాంతం కాదు, నేను ఒప్పుకున్నాను. అక్కడ మిత్రులు మాట్లాడినారు ఏమైనా వారికి రాంగ్ సిగ్నల్ వెళ్తుందని వచ్చే ఇండస్ట్రీస్ కి. మీరు కాలుష్యం మా నెత్తి మీద పెడతారంటే ఇక్కడ తెలంగాణ ఇవాళ కంపెనీ తెలంగాణలో ఇన్కార్పొరేట్ ఉందండి, తెలంగాణలో ఇక్కడ అడ్వాన్స్ ఉంది చెప్తున్నాను. సరే ఎక్కడైనా తప్పే, తెలుగు జాతి ఎక్కడున్నా రేపు పొద్దున ఇంకో చోట జరగవచ్చు. అందువల్ల నేను కోరుకుంటుంది, మొన్న ఇక్కడ హైదరాబాద్ లో జరగలేదండి, మొన్న ఇక్కడ విశాఖపట్నం జరగలేదు. అందుకని నేను చెప్తున్నాను, ఇవాళ నేను తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు అందరూ తెలుగు రాష్ట్రాలతో అడ్వాన్స్ ఉన్నాయి. మన మహిళా వైద్యులకి దాంట్లో ఎప్పుడో చట్టం చేసింది, అడ్వాన్స్ చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ విషయంలో మీరు ముందుకు వచ్చి ఖచ్చితమైన నామ్స్ ప్రకటించుకుని సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అని, మీరు మన ప్రాణాల కంటే ముఖ్యమైనది కాదని చెప్పి దాని మీద వెళ్లవలసిందిగా విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి నా వాదన కూడా వీక్షకులందరూ కూడా వాళ్ళ తెలిసిన మార్గాల ద్వారా కన్వే చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మేడం గారు. రైట్, లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. మేడం గారు చెప్పండి. లక్ష్మణరావు గారు మాట్లాడండి. పుణ్యేశ్వర గారు మాట్లాడండి. సార్ ఒక నిమిషం మేడం గారు. చెప్పండి. మనకి ఇండస్ట్రీస్ బాగుండాలి, అదే విధంగా సైమెంటెన్స్ గా పరిశ్రమతో పాటు కార్మికుడు బాగుండాలి. అలాగే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో ముఖ్యంగా మన జిల్లాకే వస్తున్నటువంటి కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ జిల్లా పరిధిలో ఉన్న ఇండస్ట్రీలు ఏ ఉన్నాయి ఆయన ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ మీద ఏదైతే వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ లో అంతర్భాగం ఉన్న డిపార్ట్మెంట్ని యాక్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కానీ, అలాగే విశ్వేశ్వరరావు గారు చెప్పినారు, లక్ష్మణరావు గారు చెప్పినారు, మేము చెప్పినా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా నాకు తెలుసుండి ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళ సేఫ్టీ ఆఫీసరు ఏదైతే హెచ్ఆర్ రూమ్ లోంచి వెనక్కి వచ్చేస్తున్నారు తప్ప ఒక బాయిలర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయట్లేదు. రికార్డు వరకే ఇంప్లిమెంట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనేక బోగస్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా కనీస ప్రమాణాలు పాటించట్లేదు, యాజమాన్యాలు అలాగే నిర్వహిస్తున్నాయి. మరి ఏంటి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రజల్లో ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చూస్తూ ఊరుకోరండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు ఎవరు చేసినా కంపల్సరీ శిక్షించాలి. ఇవాళ కుటుంబాలని మీరైనా ఇందాక చెప్పినట్టుగా డబ్బు ఇచ్చి ఏదో చేతులు దులుపుకుంటే కాదు, దీర్ఘకాలిక ప్రణాళికంగా అందరూ దృష్టి పెట్టాలి, పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాలి. మనకి ప్రజల
ప్రాణాలను చాలా ఇప్పుడు వర్కర్స్ తో పాటు ప్రజల ప్రాణాలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఇండస్ట్రీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఉదాహరణకి చిన్న విషయం చెప్తాను మేడం. ఒక గ్యాస్ పైప్ లైన్ కానీ ఆయిల్ పైప్ లైన్ కానీ కన్సీల్డ్ చేసి ల్యాండ్ లో వెళ్తున్నప్పుడు, ఉదాహరణకి లాస్ట్ టైం నగరం మనకి 2012లో గ్యాస్ పైప్ లైన్ పేలింది మేడం అమలాపురం దగ్గర. అంచేత అప్పుడు ఆ గ్యాస్ పైప్ లైన్ వెళ్ళినటువంటి ఏరియాలో ఇప్పుడు స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి మేడం, కంపల్సరీగా ఆయి పెట్టాలి. అదేవిధంగా స్మోక్ డిటెక్టర్ అలారం ఇండికేషన్ వచ్చినప్పుడు ఆ ప్రజలు ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు ప్రజలు ఎలా యాక్టివ్ అవ్వాలో వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి ఏమి చెప్పరు. అలాగే గెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గరగా 20 సంవత్సరాల క్రితం కన్సిల్ చేసింది పైప్ లైన్. ఈ వేళకి ఆ పైప్ లైన్ రిమూవ్ చేసేసి కొత్త పైప్ లైన్ వేయాలి. దాని కనీసం దాన్ని ఎక్స్రే తీయించాలి, ఎవ్రీ 3 years కి ఎక్స్రే చేయాలని పైపు. అట్లాంటి ఇప్పుడు బాయిలర్లు ఉన్నాయండి, బాయిలర్లు కూడా చెక్ చేయరు వీళ్ళు. ఇప్పుడు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత బాయిలర్ తీసేసేయాలి. ఇప్పుడు ప్యానల్ బోర్డు మీద లీకేజ్ రావడం వల్ల దాని నుంచి వచ్చినటువంటి ఫైర్ ఏదైతే ఎలక్ట్రికల్ ఫైర్ అయిందో ఆ ఎలక్ట్రికల్ ఫైర్ ని అటాక్ చేయడం ముందు కార్మికుడు తెలియాలి. ఫైర్ లో అనేక రకాలు ఉన్నాయి మేడం, జనరల్ ఫైర్ ఉంది, ఆయిల్ ఫైర్ ఉంది, ఎలక్ట్రికల్ ఫైర్ ఉంది. అలాగే ఏ ఫైర్ కి ఎలా అటాక్ చేయాలన్నది అక్కడ మినిమం అక్కడ టూల్స్ ఉండాలి, అవగాహన ఉండాలి, ఫైర్ నారం తెలియనటువంటి వర్కర్స్ ఉండాలి. ఇమీడియట్ గా దానికి ఫైర్ వస్తే పారిపోయేటట్టుగా ఉన్నారు మనుషులు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయిల్ ఫైర్ అయింది అనుకోండి, ఆయిల్ ఫైర్ అయిపోతే దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎలా అటాక్ చేయాలనేటువంటిది కార్మికులకు అవగాహన ఉండాలి, అధికారులకు అవగాహన ఉండాలి. ఆ అధికారులకు అవగాహన ఉన్నప్పుడైతే మాత్రమే అక్కడ ఫైర్ డ్రిల్ జరుగుతుంటది. ఎవరి సాటర్డే రొటేషన్ అంటే కనీసం వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ప్రతి కార్మికుడికి ప్రతి పని మీద అవగాహన కల్పించినప్పుడు మాత్రమే సేఫ్టీ ప్రికాషన్ లో అందరికీ భాగస్వామ్యం అవుతారు. కేవలం ఇండస్ట్రీలో ఉద్యోగం వస్తే కాదు, వాడికి ఫైర్ ఫైటింగ్ లో ఉందా, స్విమ్మింగ్ లో నాణ్యత పరిమాణాలు ఉన్నాయా, అన్ని విధాలుగానే ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుచేత అంటే ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా ఒక్కో పార్టీ తరపున వకల్తా పుచ్చుకోవడంలో కార్మికులకు న్యాయం జరగట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అది కార్మికుల సంఘాలు కార్మిక సిద్ధాంతంతో పనిచేస్తారు మేడం. కేవలం ఏంటంటే కార్మికుడికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో కార్మిక సంఘ నాయకులు కానీ కార్మిక సంఘ ప్రతినిధులు కానీ పనిచేస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే యాజమాన్యాలు మేము కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెడుతున్నాం, వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మేము ఇన్ని కోట్లు పెట్టామంటే ఎన్ని కోట్లు సంపాదించాలని చూస్తున్నారు తప్ప ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుడి వెల్ఫేర్ యాజమాన్యాలు ఆలోచించడంలో వెనకంజలో ఉన్నారు. వాళ్ళ మీద సీరియస్ గా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉండాలి. ప్రభుత్వం అధికారులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్లే ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది. ఈవేళ అక్కడ ప్యానల్ బోర్డు ఆ లీకేజ్ అవడం వల్ల వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఫైర్ వల్లే ఈవేళ రియాక్టర్ పేలిపోవడం జరిగిందండి. ఇలాగే బాయిలర్స్ కూడా పేలిపోయే పరిస్థితులు ఉన్నాయి. బాయిలర్ ఆపరేటర్ లేరు, అవి లేకుండా ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. ఇమీడియట్ గా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా 1100 బాయిలర్లు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయండి మన దగ్గర. రైస్ మిల్ దగ్గర నుంచి ఫార్మసిటీ కంపెనీ దాకా ఇవన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. పొల్యూషన్ కంట్రోల్ కూడా యాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఇవాళ మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత మర్చిపోతా ఉన్నాం. దీన్ని మనం అందరం కలిసికట్టుగా ఏ అయితే అధికారులు ఉన్నారో వాళ్ళ చేత పని చేయించాలి. ఫస్ట్ ఏంటి ఇప్పుడు అచ్యుతాపురం ఘటనపై చంద్రబాబు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? 100% ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద చర్య తీసుకుంటుందండి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకోరు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఎన్ని విధాలుగా ఆదుకోవాలి మనందరూ సూచన సలహాతో ఆ కుటుంబం ప్రభుత్వం తరపున ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. మరి ఆ ప్రపోజల్ కూడా మేము తీసుకెళ్తాం. ఇప్పుడు దాన్ని కూడా మేము డిస్కస్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రిన్సిపల్ ఎంప్లాయీ లైబిలిటీ ఉంటది మేడం. ఎందుకంటే ఓ కాంట్రాక్టర్ అదే అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంకా మన నివేదిక రావాల్సి ఉంది. అక్కడ వర్కర్ ఉన్నటువంటి బాయిలర్ ఆపరేటర్ కానీ లేకపోతే రియాల్టర్ పేలిపోవడానికి వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారా, పెర్మనెంట్ వర్కర్స్ ఉన్నారా, వాళ్ళు ఏంటన్నది కూడా మనం ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీ లైబిలిటీ ఎంత ఉందో ఫ్యాక్టరీ యాజమాన్యం లైబిలిటీ కూడా అంతే ఉంది. అంచేత కంపల్సరీగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాల ప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. టీఎన్టీసీ తరఫున మాకు అక్కడ జోన్ 1 ఇన్ఛార్జ్ గారు కానీ ఆ జిల్లా ప్రెసిడెంట్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. కంపల్సరీగా ప్రభుత్వం దృష్టికి మరి కార్మికుల పక్షాన బాధితుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. రైట్, లక్ష్మణరావు గారు మాట్లాడండి. మేడం గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో ₹1 కోటి, అది చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం లేదు. కలెక్టర్ గారిని వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాధితులు మీన్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు ఏమడుగుతున్నారంటే
చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం లేదు. మీ మీద అంటే కలెక్టర్ గారు మీరు అధికం మీరు ఇవ్వండి, ఖచ్చితంగా మీ హామీతోనైతే మేము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళు మేము తీసుకుని వెళ్ళిపోతాం, అంబులెన్స్లు పెట్టాను అన్నాడు. అడిగారంటే నేను అర్థం చేసుకోవాలి. ఏంటంటే మాకు 15,000 ఇస్తా అంటే మామూలుగా లాజిక్ మాట్లాడొచ్చండి. 15,000 ఇస్తా అన్నారు. అమ్మ ఒక్క నిమిషం మాట్లాడద్దు, అయిపోయింది మీ టైం వచ్చిన మీరు చెప్పండి. 15,000 ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఈ 1 కోటి రూపాయలు కానీ 50 లక్షల రూపాయలు దీని గురించి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. మనం రాజకీయాలు మాట్లాడాల్సి వస్తే మాట్లాడకండి. ఒక్క నిమిషం ఆగాలి. ఇది కరెక్ట్, టైం లేదు, టైం లేదండి. ఒక నిమిషం ఆగాలండి, టైం లేదు. పెద్దల కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగాలి, మీరు ఒక్క నిమిషం ఆగాలి. వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోరండి. మీ వల్ల లేదు, మీ వల్ల లేదు. అక్కడ మీ వల్ల అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నారు. అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నారు. మీ వల్ల మీరు అర్థం చేసుకోండి. మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. 15,000 రూపాయలు ఇవ్వడం చేత కాలేదు, తల్లికి 100 రూపాయలు పెట్టి 15,000 రూపాయలు ఇవ్వడం చేత కాలేదు. ఈ రోజు కోర్టులో 50 లక్షలు 10 లక్షలు ఇస్తారంటే మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు బాధ్యత వహిస్తేనే మేము ఇక్కడి నుంచి ఈ సవాళ్ళను తీసుకెళ్తాం. నేనైతే తీసుకెళ్ళమని కరాఖండిగా చెప్పాలి మీడియా సమక్షంలో. చూడండి, మీలాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారు. మీరు సార్ మీరు రాజకీయం చేయబట్టండి. బాధ్యతలు మాట్లాడుతూ ఉన్నారు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయం ఉంటారండి. ఘటనా స్థలానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే. మీలో గారు ఈయన కార్మిక సంఘ నాయకులు అని చెప్తా ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మేడం గారు. చెప్పండి. ఈ రోజున 1 కోటి 2 కోట్లు పెట్టి గ్యాస్ ఏజెన్సీలు పెట్టే డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారంటే అందులో పనిచేసే గ్యాస్ బాయ్లు, డెలివరీ బాయ్లు కి జీతాలు ఎవరు కావాలంటే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరినైనా పంపించవచ్చు. ఏ గ్యాస్ డెలివరీ బాయ్కి జీతాలు ఉండవు. వాళ్ళకి మన ఇంటికి తీసుకొస్తే ఆ సిలిండర్ దగ్గర మన దగ్గర 20 రూపాయలు 10 రూపాయలు 30 రూపాయలు అడిగి తీసుకుంటారు. వాళ్ళకి జీతాలు ఉండవు. ఏంట్రా అని మనం కంప్లైంట్ ఇచ్చామనుకోండి, వాడికి ఆడ ఉద్యోగం పోద్ది, గ్యాస్ డెలివరీ ఉద్యోగం పోద్ది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇటువంటి పెద్దల కార్మిక నాయకులు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధిస్తే వీళ్ళేమో కమిషన్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఆర్ఐ ఇన్స్పెక్షన్ చేస్తే ఆర్ఐకి ముడుపులు వెళ్ళిపోతాయి. ఆర్ఎం వస్తే ఆర్ఎంకు ముడుపులు ఇచ్చేస్తారు. ఇదే గ్యాస్ డెలివరీ సదరు ఏజెన్సీ ఓనర్ ఏం చేస్తాడంటే 2-3 లారీలు రోజు కమ్మేస్తారు. పెద్ద టౌన్లో అయితే, పల్లెటూరులో కాదు. అంటే బ్లాక్ లో కూడా అమ్ముతారు. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసే జరుగుతాయి. ఒక గ్యాస్ ఏజెన్సీ వ్యక్తి ఇంత నడిపితే 1,000 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి ఇటువంటి ఇండస్ట్రీలు ఎంత మ్యానిపులేట్ చేస్తాయి, ఎంతమందికి లంచాలు ఇచ్చి చేసి ఉంటారు, ఎంతమంది అమ్ముడిపోయి ఉంటారు, ఎంతమంది అధికారులు ఉండగలరు. విశ్వాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఎంతమంది అధికారులు అమ్ముడిపోయి వాళ్ళ యొక్క లంచాలను వాళ్ళ యొక్క కమిషన్లు తీసుకొని ఇటువంటి విస్ఫోటనం జరగడానికి వాళ్ళకి ప్రాధాన్యత ఉందన్నది నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇన్ని డిబేట్లు మాట్లాడినా గ్యాస్ డెలివరీ బాయ్ల గురించి ఎవరు మాట్లాడరండి. ఒకసారి మీరే మీ టీవీ వాళ్ళని సరే ఒకసారి వాళ్ళు ఎంక్వైరీ చేయండి. గ్యాస్ డెలివరీ బాయ్కి ఎవరు జీతాలు ఇవ్వట్లేదు. గ్యాస్ ఏజెన్సీల మీద దాడి జరగాలి. వాళ్ళు బ్లాక్ లో విచ్చల వెడికి అమ్ముకుంటున్నారు. ఏ వ్యవస్థ మీద దాడి జరుగుతుంది కానీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల మీద దాడి జరగట్లేదు. ఆ గ్యాస్ డెలివరీ బాయ్లకి వెళ్ళినటువంటి కార్మిక సంఘాలు కూడా అన్యాయం చేస్తున్నాయి. ఇటువంటి నాయకులు కూడా ఎవరు కూడా వాళ్ళకి మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాం, మీకు ఉద్యోగం పర్మనెంట్ చేస్తామంటారు. పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళకి 18,000 ఇవ్వాలండి. గ్యాస్ ఒక డెలివరీ బాయ్కి 18,000 ఉద్యోగం ఆ జీతం ఇవ్వాలి. ఏమేమట్లు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, సబ్జెక్ట్ కి దీనికి సంబంధం లేదు. కానీ ఏంటంటే ఒక గ్యాస్ డెలివరీ ఏజెన్సీ ఎంత చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు ఎంత చేస్తా ఉన్నాయో ఉదాహరణకి చెప్పానండి. లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. కనీస వేతనం అమలు చేయాలంటే వాళ్ళ వర్కర్ కావాలా, వర్కర్ కావాలంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి. అంచేత మీరు ఒకసారి కంటెంప్ట్ ఏంటన్నది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కనీస వేతనం కోసం మనం మాట్లాడలేదు. ఇక్కడ జరిగినటువంటి నిప్సోటనం ఏంటి, ప్రాణ నష్టం ఏమిటి, ఆ కుటుంబాలకు ఏం చేయాలి, భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలి, దానికోసం మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎటువంటి నివేదిక తీసుకెళ్లాలి, ప్రభుత్వానికి ఏ విధమైన సందేశం ఇవ్వాలనేటువంటి విషయాల మీద మనం మాట్లాడాలి తప్ప మీరు ముఖ్యమంత్రి గారిని మేము నమ్మట్లేదు, ముఖ్యమంత్రి గారి మాట నమ్మట్లేదు. ఏం కాదండి, బాధితులు వాళ్ళు అన్నారు, మేము అనట్లా. మీరు చూడండి,
మీరు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. మాకు నమ్మకం లేదండి చంద్రబాబు నాయుడు గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అనకాపల్లికి ఉన్నటువంటి కలెక్టర్ గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారు కార్మికులకి ఏమైనా నష్టం జరిగినా ఏం ఇబ్బంది జరిగినా ఆయన ప్యాలెస్ నుంచి బయటకు రాలేదే జగన్మోహన్ రెడ్డి గారు. కార్మికుల కోసం 2 సంవత్సరాలు బయటికి రాలా చంద్రబాబు. ఏంటి ఇప్పుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల భవిష్యత్తు అది చెప్పండి. ఫణీశ్వర్ గారు మీరే మాట్లాడారు. పరదాలతో వచ్చినటువంటి విశాఖపట్నం ఒక నిమిషం లక్ష్మణరావు గారు చెప్పండి ఏం మాట్లాడతారు? ఎవరికి సాయం చేస్తారు చంద్రబాబు నాయుడు? పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేస్తారు? బీజేపీ పార్టీ జనసేన టీడీపీ ఎక్కడ సాయం చేసింది? వచ్చి ఎక్కడ మాట్లాడారు? ఏం మాట్లాడతారు మీరు? ఫణీశ్వర్ గారు ప్లీజ్ వెయిట్ సార్. కరెక్ట్ కాదు అది. అదే కరెక్ట్ కాదు అది. కోటేశ్వరరావు గారు మీరు జరిగిన సంఘటన విడిచిపెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చేస్తున్నారు. విశాఖపట్నంలో సమయంలో కూడా విశాఖపట్నం వచ్చి తెలుగుదేశం ప్రతినిధులు గాని లేదా వైసీపీ ప్రతినిధులు గాని 5 ఏళ్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్లు వీళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళ హయాంలోనూ వీళ్ళ హయాంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. ఎంతమంది యజమానుల్ని వీళ్ళు ప్రభుత్వాలు శిక్షించాయో చెప్పమనండి. అప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎంతమంది యజమానుల మీద చర్య తీసుకున్నారు నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి. చంద్రబాబు నాయుడు గారు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. అప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుంది. అందువల్ల రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసుకోవడం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలు అధికారులు ఇలాంటి ప్రమాదాలపై ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అధికారులే కాదండి, అధికారులే కాదు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ. నేను చెప్తున్నా, నేను అందుకే అడుగుతున్నా, వీళ్ళని చెప్పమనండి, పార్టీల ప్రతినిధులు చెప్పమనండి. ఎంతమంది మీద యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసుల్లో వాళ్ళకి శిక్షలు పడ్డాయి చెప్పమనండి ఎవరినన్నా. చెప్తున్నానమ్మా, పెట్టండి. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని విషయాలు టేకప్ చేశారో మేము చెప్తాము. 2019 నుంచి 2024 టేకప్ చేయడం కాదండి, ఇష్యూస్ టేకప్ చేయడం కాదు, ఎంతమందికి శిక్షలు పడ్డాయి. ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు కనీసం వాటి పనితీరు ప్రమాణాలు పాటిస్తున్నారా అని అధికారులు ఎప్పుడైనా చూసారా? అసలు డిబేట్ పెట్టండి, మేము చెప్పడం సిద్ధంగా ఉన్నాం. నేను అడుగుతున్నా, ఆ తుందూరు ఫ్యాక్టరీ, రొయ్యల ఫ్యాక్టరీ యజమాని ఏం చేశారు? దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పటికీ కోర్టులో చెప్తున్నారు. ఏం చేశారు ఆ యజమాని చెప్పండి. ఇప్పుడు అవన్నీ చెప్తాం సార్. ఇప్పుడు జరగవలసినటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడమంటున్నారు తప్ప ప్రీవియస్ నేను 2014లో ఏం జరిగింది, 13 ఏం జరిగింది అని అవేళ చర్యలు తీసుకునే పరిస్థితులు అనేది తర్వాత మాట్లాడదాం. ఈ డిబేట్ ఏంటన్నది దీనికోసం మాట్లాడమంటారు. ఈ డిబేట్ లో యజమానుల నిర్లక్ష్యం గురించి మాట్లాడుతున్నారు కనుక అనేటువంటిది మేము గొప్ప అంటున్నారు కనుక నేను అడుగుతున్నా. అనేటువంటిది ఎక్కడో మేము గొప్ప అని కాదండి సార్. ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని వాళ్ళు ఏం చేస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి అని చెప్పి దేశ విదేశాలకు తిరిగి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అందులో అదే అధికారుల మీద గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి ప్రాణాలు తీసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది. అందరి మీద కేసులు పెట్టారు, అది కోర్టు చూస్తుంది సార్. దానికి ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? కోర్టు పరిధిలో ఉండడానికి ఎంత కన్విక్షన్, ఏం కేసులు పెట్టారు, ఎంత కన్విక్షన్ రేట్ ఉంది అది చెప్పమంటున్నాను నేను. మీరు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదామంటే దాని గురించి ప్రత్యేకమైనటువంటి డిబేట్ పెట్టండి. రామకృష్ణ గారు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల భవిష్యత్ ఏంటి? వాళ్ళకు దిక్కేవారు అసలు? ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోతే వాళ్ళ భవిష్యత్ ఏంటి అసలు? ప్రతిసారి డబ్బులతో వాళ్ళ ప్రాణాలను చంద్రబాబు నాయుడు గారే దిక్కు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గతంలో కూడా మీరు ఒకసారి చూడండి, ఒక పెద్ద విపత్తు జరిగి విశాఖపట్నం లాంటి దానికి హుదూద్ తుఫాన్లో తుడుచుకుపెట్టుకుపోయింది. రేయంబ వల్ల కష్టపడి ఆయన బస్సులో ఉండి అత్యంత వేగంగా దాన్ని మళ్ళీ రూపురేఖలు మార్చి
ఒక మంచి సిటీగా మళ్ళా తయారు చేస్తారు. లేదు శ్రీకాకుళం సైడ్ మీరు రండి, ఆయన గతంలో వచ్చినటువంటి తుఫాన్లకు భారీ నష్టం జరిగితే ఉద్దానం ప్రాంతంలో అతను 10 రోజులు ఉండి, దసరా లేదు, దీపావళి లేదు, ఎక్కడే ఉండి అధికారులందరినీ పరుగులు ఎత్తించి బాగు చేసినటువంటి ఘటన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎక్కడ ఏ 500 ఇచ్చారండి మీరు, 500 ఇచ్చారు. తిత్లీ తుఫాను వస్తే శ్రీకాకుళంలో 500 ఇచ్చారు. మొత్తం ప్రాంత ఏరియాకి ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని చెట్లు పోయినా ఎన్ని పోయినాయి? ఏం మాట్లాడతారు? రైట్. థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫణీశ్వర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు.